ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. 2016 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఇంతకుముందు హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ జోన్ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. తాను ప్రజల సేవ కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తనను నేరుగా కలవచ్చని తెలిపారు. అలాగే జిల్లాలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మానుకోవాలని, లేదంటే అట్టివారిపై చర్యలు చట్టపరంగా తీసుకుంటామని హెచ్చరించారు. తీసుకోగానే మా సిబ్బంది ఆల్ ఎస్ఐ ఇన్స్పెక్టర్ అండ్ సిఎస్ అండ్ డిఎస్పీస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మెదక్ జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలు కానీ, తర్వాత ప్రజల యొక్క కంప్లైంట్స్ మీద సత్వరమే చర్య తీసుకునే విధంగా, ఏ కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్ కి వాళ్ళని సాధారణంగా వెల్కమ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఇమీడియట్ గా కేసు అయ్యే వాటిని ఇమీడియట్ కేసు రిజిస్టర్ చేయాలని, తర్వాత ఎనీ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ, ఎనీ వీకర్ సెక్షన్ అగైనెస్ట్ ఏదైనా కేసు అయితే ఇమీడియట్లీ గా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని, ఎక్కడైనా ఏదైనా దొంగతనాలు జరిగినా కూడా స్క్రీన్ విజిట్ చేసి క్లియర్ గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత ఇటీవల మెదక్లో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ముందు జరగకుండా ఉండటం కోసం ఏమేం చేయాలో అన్ని కూడా వాళ్ళకి క్లియర్ గా నేను చెప్పడం జరిగింది. నేను మెదక్ ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను.